సో అర్థమెటిక్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఇర్రెస్పెక్టివ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ రావాలి అని అన్నా సరే, లేదా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నా సరే, ఏ ఎగ్జామ్ రాసినా అందులో కంపల్సరీగా అర్థమెటిక్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఈ అర్థమెటిక్ అనేది చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. ఇది మ్యాథమెటిక్కి సంబంధించింది, ఇది మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్స్, ఇవన్నీ మనకి మ్యాథ్స్ రాదు, మేము నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇట్లా చాలామందికి భయాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఇది ప్యూర్ మ్యాథ్స్ కాదు, ఇది అర్థమెటిక్. ఇది బిజినెస్ మ్యాథ్స్ అంటారు. ప్యూర్ మ్యాథ్స్కి బిజినెస్ మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, బిజినెస్ మ్యాథ్స్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ప్యూర్ మ్యాథ్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేం, అది ఇమాజినరీ. అంటే లిమిట్స్ అంటాం, కంటిన్యూటీ, డెరివేటివ్స్, సో ఇవన్నీ కూడా ఇమాజినరీగా ఊహించుకోవాలి. అదే బిజినెస్ మ్యాథ్స్ అంటే మన రెగ్యులర్ లైఫ్లో మనకి టచ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ చాప్టర్ అని అనుకుందాం. పర్సంటేజ్ చాప్టర్ అనేది మన 10th క్లాస్ రిజల్ట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ రిజల్ట్స్, లేదా గ్రాడ్యుయేషన్ రిజల్ట్స్, లేదా మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళి ఏదైనా కొనాలి అని అనుకుంటే డిస్కౌంట్ పర్సంటేజ్, సో ఈవెన్ ఏదైనా కోర్స్ సబ్స్క్రైబ్ అవ్వాలి అని అంటే పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ సబ్స్క్రిప్షన్లో, సో కూపన్ కోడ్స్ ఇవ్వటం, ఇట్లాంటివి. సో పర్సంటేజ్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. సో ఇది ప్యూర్ మ్యాథ్స్ కాదు, ఇది బిజినెస్ మ్యాథ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అని అంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా యూజువల్గా స్టూడెంట్స్ అందరూ అనుకునేది ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఒక బిజినెస్లో వస్తుంది అని అనుకుంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్లో కాదు, బిజినెస్లో మాత్రమే కాదు, ప్రతి ట్రాన్సాక్షన్లోనూ నడుస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్లోనూ ప్రాఫిట్ అండ్ లాస్ నడుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 hour స్పెండ్ చేసి ఇప్పుడు ఇవాళ నా క్లాస్ విన్నారు. ఈ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్లో మీరు కొత్తగా నేర్చుకునే ఏమన్నా పాయింట్స్ ఉన్నట్లయితే ఈ 1 hour టైం స్పెండ్ వర్త్ స్పెండింగ్ అని అనుకుంటాం. అంటే ప్రాఫిట్ వచ్చింది మనకి, 1 hour మనం టైం స్పెండ్ చేయటం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటాం. సో అన్నీ మీకు తెలిసినయే చెప్పాము అని అనుకోండి, అది టైం వేస్ట్ అని అనుకుంటాం. వేస్ట్ అంటే లాస్ అని అర్థం. సో ఇలా ఏదన్నా మనీ మీకు అవసరమై వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకుంటే కనుక దానికి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఇంట్లో హౌస్ని తీసుకున్నట్లయితే కనుక, వేరే వాళ్ళ హౌస్ మనం వాడుకొని 1 month ఉన్నట్లయితే కనుక ఎవ్రీ మంత్ మనం రెంట్ కట్టాలి. అలా కాకుండా అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకుంటే లీజ్ కట్టాలి. అలా కాకుండా డబ్బులు తీసుకుంటేనేమో వడ్డీ కట్టాలి. అంటే ఏంటి, మనది కాని ప్రాపర్టీని మనం ఎంజాయ్ చేస్తే కనుక దానికి మనం ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఆ ఎక్స్ట్రా డబ్బుల్ని ఒక్కొక్క కంటెక్స్ట్లో ఒక్కొక్క పేర్లతో పిలుస్తాం. రూమ్ కానీ హౌస్ కానీ అయితే రెంట్ అంటాం. అదే అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే లీజ్ అని అంటాం. డబ్బులు అయితే ఇంట్రెస్ట్ అంటాం. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ అనుకోండి, మీ దగ్గర నేను డబ్బులు అప్పు తీసుకున్నాను అనుకోండి, అది సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అలా కాకుండా బ్యాంక్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ తీసుకున్నాం అనుకోండి, దానికి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో సింపుల్ ఏంటి, కాంపౌండ్ ఏంటి, ఇవి మనం సబ్జెక్ట్లో నేర్చుకునేటప్పుడు మాట్లాడుకుంటాం. టైమ్ అండ్ డిస్టెన్స్, ఇప్పుడు మీరు ఇక్కడనే బయలుదేరి ఒక 1 hour తర్వాత ఒక 10 kilometers ట్రావెల్ చేసి వెళ్ళాలి అని అనుకుంది. సో ఈ 1 hour ముందు మీరు బయలుదేరినప్పుడు మీరు ఎట్లా వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్తే గంటలో 10 kilometers వెళ్తారా, లేదంటే సైకిల్ మీద వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా? సో ఇట్లా డిస్టెన్స్ని బేస్ చేసుకొని మీకు ఉన్న టైంలో ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అనేది మనం డిసైడ్ అయిపోవచ్చు. సో టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా మనకి లైఫ్లో, రెగ్యులర్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యింది. అలాగే టైమ్ అండ్ వర్క్ గురించి మాట్లాడుకుంటే, టైమ్ అండ్ వర్క్ యాక్చువల్గా మీరు కానీ నేను కానీ చేసే ప్రతి పనికి ఒక టైం ఉంటుంది. బై డిఫాల్ట్గా అది మనకి తెలియకపోయినా కానీ మనకి బై డిఫాల్ట్ ఉంటుంది ఒక టైం అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నిద్రపోవాలి మినిమం 6 hours టైము, అంతే తప్ప డేలో ఒక 1/2 hour నిద్రపోతే సరిపోదు. నిద్రపోవటం కూడా ఒక పనే, అది ఒక 6 గంటలు చేయాలి. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చేయాలి ఒక 10 minutes లేదా 15 minutes, అంతేకాని ఒక 1 hour 2 hours స్పెండ్ చేయము. చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఒక టైం ఉంది, కాలేజ్కి వెళ్ళాలంటే ఒక టైం ఉంది, అలాగే మీరు రాయాల్సిన ఎగ్జామ్కి కూడా ఒక టైం ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే 1 hour టైం ఉంటుంది. సో టైర్ 1 ఎగ్జామ్ అని కానీ ఇట్లాగా, సో ప్రతి పనికి కూడా ఒక టైం ఉంది. ఇదే ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ 1 hour టైం ఉంది. ఈ 1 hourలో మీరు ఎన్ని క్వశ్చన్లు సాల్వ్ చేయాలి, క్వశ్చన్లు సాల్వ్ చేయటం అనేది మీ పని, 1 hour అనేది మీ టైం. సో టైము, వర్క్, ఇది కూడా రెగ్యులర్ లైఫ్లో ఇన్వాల్వ్ అయింది. ఇలా అర్థమెటిక్లో ఉన్న ప్రతి టాపిక్ని కూడా
మీ రెగ్యులర్ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. వీటినే మనం బిజినెస్ మ్యాథ్స్ అంటాం. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది ప్యూర్ మ్యాథ్స్ కాదు. ఇందులో ఉండే ప్రతి క్వశ్చన్ని ఆ పర్టికులర్ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మీ గురించే మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకొని క్వశ్చన్ని ఆ విధంగా కనుక మీరు ఆలోచించినట్లయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా సింపుల్గా వస్తాయి. ఫార్ములాస్ లేకుండా మ్యాథ్స్ పద్ధతిలో, అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఫార్ములా వేస్ట్ చేస్తారు యూజువల్గా, ఎందుకంటే వాళ్ళకి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. అది యాక్చువల్గా అడ్వాంటేజ్ అని అనుకుంటారు, కానీ అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే హ్యూమన్ మైండ్కి ఒక పని చేసే పద్ధతి తెలిస్తే అదే పద్ధతిలో ఆలోచించడం మొదలవుతుంది. కానీ అర్థమెటిక్ స్పెషల్ ఏంటి అని అంటే, ఒక క్వశ్చన్ని 4-5 రకాలుగా చేయొచ్చు. ఈ 4-5 రకాల్లో ఒకటేమో లెందీ మెథడ్ పడుతుంది, 10 స్టెప్స్ పడతాయి. ఇంకొక దానిలో 5 స్టెప్లోనే అవుతుంది. ఇంకో దానిలో 3 స్టెప్పుల్లో అవ్వచ్చు, 1 స్టెప్లో అవ్వచ్చు. అసలు ఏమీ రాయకుండా కూడా ఆన్సర్లు పెట్టచ్చు. సో ఈ పద్ధతులు కనుక మీరు నేర్చుకున్నట్లయితే క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ పెట్టేసేయచ్చు. సో మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మీకు ఆల్రెడీ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మెథడ్ మీకు తెలిసినా సరే, వేరే మెథడ్స్ నేర్చుకోవటానికి మీరు డే 1 నుంచి ఇష్టపడాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయి కూడా భయపడకుండా క్వశ్చన్లో మీ గురించే మాట్లాడుతున్నారు అని మిమ్మల్ని మీకు ఊహించుకొని క్వశ్చన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తొందరగా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇందులో మనకి ఉండేటటువంటి చాప్టర్స్ ఏమేంటి, ఈ చాప్టర్స్ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ పర్సంటేజ్ చాప్టర్ ఉంటుంది. తర్వాత దీనికి రిలేషన్గా రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక సెట్. యూజువల్గా చాలామంది వీటిని డిఫరెంట్ సెట్ ఆఫ్ చాప్టర్స్గా చూస్తారు. 5 డిఫరెంట్ చాప్టర్స్ అని అనుకుంటారు. ఇవి 5 డిఫరెంట్ చాప్టర్స్ కాదు, ఇవన్నీ కూడా పర్సంటేజ్కి ఎక్స్టెన్షనే. ఇక్కడ నంబర్ రిప్రజెంటేషన్ అనేది పర్సెంట్ అని అంటున్నాం. పర్సెంట్ అంటే పర్ 100 అని అర్థం. విత్ రెస్పెక్ట్ టు 100 మాట్లాడితే పర్సంటేజ్. ఇప్పుడు అదే ఫ్రాక్షన్లో మాట్లాడితే రేషియో అండ్ ప్రపోర్షన్. కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, లాజిక్ సేమ్ ఉంటుంది. మనం నంబర్ని రాసే పద్ధతి, మనం నంబర్ని చూసే పద్ధతి మాత్రమే తేడా. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇక్కడ ఏబి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ కంటే 50% ఎక్కువ అని అంటాం. అంటే బి 100% ఎఫిషియన్సీ అని అనుకున్నట్లయితే ఏ 150% ఎఫిషియన్సీ అవుతుంది. ఇక్కడ మనం వాడిన కాన్సెప్ట్ పర్సంటేజ్ కాన్సెప్ట్. ఇదే రిలేషన్ని మనం రేషియో కాన్సెప్ట్లో కూడా వాడచ్చు. ఏబి ఆర్ ఇన్ ద రెస్పెక్ట్ రేషియో 3:2. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు 100 మాట్లాడడం పర్సంటేజ్ కాన్సెప్ట్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఫ్రాక్షన్ మాట్లాడడం. ఫ్రాక్షన్ ఎక్కడ కనపడుతుంది మీకు? 3:2 అన్నా 3/2 అన్నా ఒకటే. సో లాజిక్ అనేది, కాన్సెప్ట్ అనేది సేమే. నంబర్ని రాసే పద్ధతి, నంబర్ని చూసే పద్ధతి మాత్రమే డిఫరెంట్. ఇది పర్సంటేజ్ కాన్సెప్ట్, ఇది రేషియో కాన్సెప్ట్. సో నేను చెప్తున్న పాయింట్ కూడా అదే. పర్సంటేజ్ చాప్టర్, రేషియో ప్రపోర్షన్ చాప్టర్, బేసిక్ లాజిక్ సేమ్ ఉంటుంది, ఓన్లీ నంబర్ మాట్లాడే పద్ధతి వేరుంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మనకి పర్సంటేజ్ చాప్టర్లో వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది లేదా వాల్యూ డిక్రీజ్ అవుతుంది అని అంటాం. వాల్యూ ఇంక్రీజ్ అయింది అని అంటే ఆ ఇంక్రీజ్ అయిన వాల్యూనే ప్రాఫిట్ అని అంటాం. వాల్యూ డిక్రీజ్ అయింది, ఆ డిక్రీజ్ అయిన వాల్యూ ఎంత డిక్రీజ్ అయిందో అదే లాస్ అని అంటాం. సపోజ్ ఈ పెన్ ఉంది, ఈ పెన్ నేను కొనేటప్పుడు 100% కొన్నాను, అమ్మేటప్పుడు 10% ఇంక్రీజ్ చేసి 110%కి అమ్మా. ఆ ఇంక్రీజ్ చేసిన 10%ఏ నాకు ప్రాఫిట్. ఈ పెన్నుని ఎవరూ కొనట్లేదు. ఈ కేసులో కొనట్లేదు కాబట్టి దీన్ని ఒక 20% రేట్ తగ్గించి అమ్ముతా. 20% రేట్ తగ్గించాను అని అంటే ఒరిజినల్ వాల్యూ 100%, ఇప్పుడు 20% తగ్గించాం కాబట్టి ఇప్పుడు 80%కే అమ్ముతున్నాం. 20% తగ్గించాం కాబట్టి ఆ తగ్గిన వాల్యూ ఏదైతే ఉందో అదే లాస్. సో ఇది తప్ప మిగిలిన కాన్సెప్ట్ అంతా సేమే ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ అనే వేరే ఒక చిన్న టాపిక్ ఒకటి ఉంటుంది. డిస్కౌంట్ అనే టాపిక్ కూడా పర్సంటేజ్ డిక్రీజే. సో ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ అనేది డిఫరెంట్ చాప్టర్ కాదు, పర్సంటేజ్లో మనం మాట్లాడుకున్న లాజిక్సే మాట్లాడతాం. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అని అన్నాం, దీనిలో సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటున్నాం. మనం 100% వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్కి ఎక్స్ట్రాగా మనం కడుతున్నాం. ఎక్స్ట్రా అంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఆ వాల్యూ ఎంతైతే ఇంక్రీజ్ అయిందో దాన్నే ఇంట్రెస్ట్ అని అంటాం.
ప్రతి సంవత్సరం కూడా మనం ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక ఫిక్స్డ్ నెంబర్ మీద క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అలా కాకుండా ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అయిన దాని మీద మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్లో మీకు బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ అయినా కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ చాప్టర్ ఈ రెండు ఒకటే అని డిఫైన్ చేయడానికి, అది ప్రూవ్ చేయడానికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉంటుంది. అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అని అంటే పర్సంటేజ్ చాప్టర్ నుంచే వచ్చింది. పర్సంటేజ్లో ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంది అని అనుకుందాం. పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్ బై 10%. సో ప్రెసెంట్ పాపులేషన్ పి అనుకుందాం. 1 year తర్వాత 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% ఇంక్రీజ్ అయింది అని అంటే 110% అవ్వాలి. 110% కాబట్టి 110/100 ఇంటూ పి. ఇది 1 year తర్వాత వాల్యూ వస్తుంది. 1 year తర్వాత వాల్యూ ఇది. ఇప్పుడు 1 year తర్వాత నుండి సెకండ్ ఇయర్కి వెళ్ళాలి అని అంటే అగైన్ 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే అగైన్ మనం 110% తీసుకోవాలి. 110/100. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేది సెకండ్ ఇయర్ తర్వాత పాపులేషన్. ఈ ఎంటైర్ వాల్యూ 10% ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి అది 110% అవుతుంది. అగైన్ 110/100. సో ఇలా ఎన్ని ఇయర్స్ కావాలి అంటే అన్నిసార్లు రాయాలి. 1 year తర్వాత అంటే 110/100, 2 years తర్వాత అంటే 2 times, 3 years తర్వాత అంటే 3 times. ఇదే n years తర్వాత కావాలి అని అనుకుంటే ఇంటూ 110/100 ఇంటూ 110/100 అలా n times రాయాలి. దీన్నే మనం సింపుల్గా p ఇంటూ 110/100 టు ది పవర్ ఆఫ్ n అనొచ్చు. ఇక్కడ బ్రాకెట్లో ఉన్న 110/100 ఏదైతే ఉందో దీన్ని న్యూమరేటర్ని 100 + 10 అని కూడా రాయొచ్చు. 100 + 10గా రాసినట్లయితే 100 + 10/100 అంటున్నాం. 100/100 అంటే 1 ప్లస్ 10/100. సో ఫైనల్ వాల్యూ మనకి p ఇంటూ 1 + 10/100 టు ది పవర్ ఆఫ్ n. ఈ 10 అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 10 ప్లేస్లో r పెట్టుకుందాం. సో అమౌంట్ అనేది p ఇంటూ 1 + r/100 టు ది పవర్ ఆఫ్ n. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ అనేది పర్సంటేజ్ చాప్టర్కి ఎక్స్టెన్షన్ మాత్రమే. ఇందులో టెర్మినాలజీ తేడా ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏమీ తేడా ఉండదు. సో ఈ అన్ని చాప్టర్స్ కూడా ఒకే దాని కింద వస్తాయి. ఇవన్నీ కూడా ఒకటే. వీటిని ఒక సెట్గా గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ చాప్టర్లో మీరు 100% కాన్ఫిడెంట్గా ఉండి దీని మీద మంచి గ్రిప్ ఉన్నట్లయితే అన్ని చాప్టర్స్ ఈజీ అవుతాయి. ఇలా నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాప్టర్ రావాలి అని అంటే దీనికి ముందు ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ అని ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ కనుక మీకు బాగా కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉన్నట్లయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈజీ అవుతుంది. ఇందులో ఎల్సిఎం కంటిన్యూ అయిపోయిన తర్వాత టైమ్ అండ్ వర్క్ చాప్టర్. టైమ్ అండ్ వర్క్లో కూడా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాడతాం. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఈ 4 కూడా ఒక సెట్. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్. టైమ్ అండ్ డిస్టెన్స్కి ఎక్స్టెన్షన్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. దీనిలోనే నెక్స్ట్ చాప్టర్ బోట్స్ అండ్ స్ట్రీమ్. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ 3 ఒక సెట్. ఇప్పుడు దీని తర్వాత మెన్సురేషన్ అని అంటున్నాం. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇవి కాకుండా ఇండివిజువల్గా సింపుల్ చాప్టర్స్ ఉంటాయి. ఇండివిజువల్ చాప్టర్స్ అంటే వాటికి వెయిట్తోనే సంబంధం లేదు. అవేంటి అని అంటే యావరేజెస్ ఒకటి, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఒకటి, పార్ట్నర్షిప్. దీంతో పాటు ఇక్కడ మాట్లాడుకున్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి మ్యాక్సిమం చాప్టర్స్లో
క్వశ్చన్ని సాల్వ్ చేయటానికి మనం వాడే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్నే అలిగేషన్ అండ్ మిక్సర్ అని అంటాం. కాబట్టి దీంతో పాటు మనకి అలిగేషన్ అండ్ మిక్సర్ ఇది సపరేట్ చాప్టర్ కాదు, ఇది ఒక కాన్సెప్ట్, అదొక మెథడ్. ఆ మెథడ్ని యూజ్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్న క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్లో ఉన్నవి, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్నవి, ఇలా డిఫరెంట్ చాప్టర్స్లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ని అలిగేషన్ అండ్ మిక్సర్ అనే మెథడ్ ద్వారా మనం ఆన్సర్ చేస్తాం. సో ఇవి కాకుండా మీకు ఎక్స్ట్రాగా ఉండేవి మేజర్ అంటే ప్రతి ఎగ్జామ్లోనూ గ్యారంటీ క్వశ్చన్స్ అనుకోవచ్చు మనం. డేటా అనాలిసిస్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ ఇవి. సో ఇది ఈ మొత్తాన్ని కలిపినట్లయితే అప్పుడు మీకు ఎంటైర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాప్టర్ అవుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉండే అన్ని చాప్టర్స్ ఇవి. వీటిని ఇట్లా మనం సెట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ రావాలి అని అంటే కంపల్సరిగా పాత రోజుల్లో అయినట్లయితే కనుక పర్సంటేజ్ మీద, రేషియో, ప్రపోర్షన్, యావరేజెస్ ఈ 3 చాప్టర్లు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే, పర్సంటేజెస్ ఒకటి, రేషియో ప్రపోర్షన్ ఒకటి, యావరేజెస్ ఈ 3 చాప్టర్ల మీద స్ట్రాంగ్గా ఉంటే డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చేసేయచ్చు. కానీ క్వశ్చన్ పేపర్ పద్ధతి మారుతూ ఉంది, స్టాండర్డ్ మారుతూ ఉంది, వచ్చేటటువంటి స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి స్టూడెంట్స్ మారుతూ ఉన్నారు. సో ఈ మారిన పద్ధతుల్లో ఈ 3 చాప్టర్ల నుంచే కాదు, ఎంటైర్ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్లు, వీటిని తీసుకొచ్చి అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్లో పెడుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ వచ్చేంత వరకు మీకు ప్రతి టాపిక్ మీద మీకు కమాండ్ రావాలి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అయితే సింపుల్గానే వస్తాయి. ఏ మెయిన్స్ ఎగ్జామ్లో అయినా సరే కాంపిటీషన్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి, ఫిల్టర్ చేయాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది పెరుగుతుంది. ఈ స్టాండర్డ్ పెరిగిన పద్ధతుల్లో ఈ 3 చాప్టర్ల నుంచే కాకుండా మిగిలిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్లో క్లబ్ చేస్తున్నారు. కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ ఇంకొకటి గ్యారంటీ క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి, అర్థమెటిక్ నుంచి స్కోరింగ్ బాగా చేసుకోవచ్చు. డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంగ్లీష్ అవుతుంది, అది ఏ ఎగ్జామ్ అయినా సరే. ఎందుకంటే రీజనింగ్, అర్థమెటిక్లో మీకు వచ్చేటటువంటి మార్క్స్ అనేవి మీ ప్రాక్టీస్కి డైరెక్ట్గా ప్రపోర్షనేట్ అయి ఉంటాయి. అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు తెలుగు మీడియం స్టూడెంట్సా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సా, మీరు మ్యాథ్స్ స్టూడెంట్సా, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా, ఇవన్నీ సంబంధం లేదు. ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. రీజనింగ్ సబ్జెక్ట్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి, ఇవి గ్యారంటీ క్వశ్చన్స్. మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ అది లాంగ్వేజ్, అది సబ్జెక్ట్ కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ రావాలి అని అంటే మీకు తెలుసు మీరు ఏమేం చేయాలో. రీడింగ్ స్కిల్ పెరగాలి, స్పీకింగ్ స్కిల్ పెరగాలి, లిజనింగ్ స్కిల్ పెరగాలి. సో ఇవి ఉంటే మీకు ఇంగ్లీష్ భాష మీద గ్రిప్ వస్తుంది. భాష మీద గ్రిప్ వస్తే మార్కులు వస్తాయి. రెండోది కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అని అంటాం. దీనిలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలి, ఇది మెమరీ పవర్. సో ఇదేంటి అని అంటే అర్థమెటిక్ అనేది ప్రాక్టీస్ కావాలి. చాలామంది మాకు మార్కులు రావట్లేదు అని అనుకుంటారు. మార్కులు రావట్లేదు అని అంటే సింపుల్ థింగ్, మీరు సబ్జెక్ట్ వింటున్నారు కానీ మీరు ప్రాక్టీస్ చేయడంలా. నేర్చుకోవటం వేరు, ప్రాక్టీస్ చేయటం వేరు. కాబట్టి అర్థమెటిక్ అనేది క్రికెట్ లాంటిది, ఏదన్నా గేమ్ లాంటిది. క్రికెట్ అనేది మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే క్రికెట్ బాల్ వేయటం లేదా బ్యాటింగ్ చేయటం చూస్తూ ఉంటే సరిపోదు. వేరే మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాటింగ్ చూస్తూ ఉంటే సరిపోదు. దీన్ని మీరు నేర్చుకోవాలి అని అంటే మీరు గ్రౌండ్లోకి వెళ్ళాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా అంతే, సబ్జెక్ట్ వినటం ఒకటి, ఇది నాలెడ్జ్ తీసుకుంటున్నారు, దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాలి. సో ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో ఇది అనాలిసిస్కి, ఇంటర్ప్రిటేషన్కి డిఫరెన్స్ ఏంటి? అనాలిసిస్కి, ఇంటర్ప్రిటేషన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటిది. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పారాగ్రాఫ్ ఫామ్లో, పారా 1, పారా 2. మీకు ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు, ఫస్ట్ 1 to 5 క్వశ్చన్స్. ఇప్పుడు డేటా అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే
మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్లోది, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇస్తారు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే అది పై చార్ట్ అవ్వచ్చు, వెన్ డయాగ్రామ్ అవ్వచ్చు, టేబులర్ ఫార్మాట్ అవ్వచ్చు, లైన్ గ్రాఫ్ అవ్వచ్చు, బార్ చార్ట్ అవ్వచ్చు, రేడార్ గ్రాఫ్. ఈ మధ్య కాలంలో కొత్తగా వస్తున్నవి. రేడార్ గ్రాఫ్ అంటే మల్టీ యాక్సెస్ ఉంటాయి. మల్టీ యాక్సెస్ నుండి మామూలుగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని అనుకుంటాం. రేడార్ గ్రాఫ్లో మల్టిపుల్ యాక్సెస్ ఉంటాయి. ఇలాంటి దానిలో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్లో ఇస్తే కనుక మరి ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అంటున్నాం, లేదా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అని అంటున్నాం. అట్లాంటి ఇన్ఫర్మేషన్నే మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇచ్చి 5 క్వశ్చన్స్ అడుగుతారు. అది డేటా అనాలిసిస్. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? దీన్నే చాలామంది కేస్లెట్ అని కూడా అంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనొచ్చు, లేదా కేస్లెట్ అనొచ్చు. మీకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఆర్సి రీడింగ్ కాంప్రహెన్షన్లో ఎలా అయితే పారాగ్రాఫ్ ఫామ్లో ఇస్తారో ఇక్కడ కూడా పారాగ్రాఫ్ ఫామ్లోనే ఇస్తారు. పారా 1, పారా 2. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఏదో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లోకి ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుని ఆ తర్వాత ఆన్సర్స్ చేయాలి. కన్వర్ట్ చేసుకోకపోతే ఏంటి, ఆన్సర్స్ రావా? డెఫినెట్గా ఆన్సర్స్ వస్తాయి. కాకపోతే మీకు ఇచ్చిన 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రతి క్వశ్చన్ అప్పుడు కూడా మీరు ఈ 2 పారాగ్రాఫ్లని చదవాలి. సో అక్కడ చదివిన డేటానే 5 సార్లు చదువుతున్నారు, అది టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు చదివేటప్పుడే ఇందులో ఉన్న డేటాని ఏదో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లోకి కన్వర్ట్ చేస్తే, ఇంటర్ప్రిట్ చేస్తే మీరు చదివే టైం సేవ్ చేసుకోవచ్చు. సో అందుకని దీన్ని డేటా అనాలిసిస్ అంటాం. ఇచ్చిన డేటాని అనలైజ్ చేసి ఆన్సర్లు పెట్టాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇచ్చిన డేటాని టేబులర్ ఫామ్లోకి కానీ, లేదా పై చార్ట్లోకి కానీ, లేదా వెన్ డయాగ్రామ్లోకి కానీ ఇంటర్ప్రిట్ చేసుకొని ఆ తర్వాత మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అనాలిసిస్కి ఇంటర్ప్రిటేషన్కి తేడా అది. డేటా అనేది ఏదో ఒక బొమ్మలో ఉంటే అనాలిసిస్ అవుతుంది, అలా కాకుండా పారాగ్రాఫ్లో ఇస్తే కనుక ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. సో ఇందులో నుంచి కూడా ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో గ్యారంటీ క్వశ్చన్స్ ఇవి. గ్యారంటీ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం చేస్తే కనుక ఆన్సర్ షూర్ షాట్. ఇందులో ఒకటే ఏంటి అని అంటే మీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు కావాల్సినటువంటి డేటాని మీరు పట్టుకోవటం, మీ డేటాని మీరు తెచ్చుకోవటం అనేది మీకు తెలియాలి. డేటా తెచ్చుకోవటం తెలిసింది అని అంటే ఆన్సర్స్ అయిపోతాయి, గ్యారంటీ మార్క్స్ వస్తాయి. ఇది అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అర్థమెటిక్లో ఏ చాప్టర్లో అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింప్లిఫికేషన్ టైం తగ్గాలి అని అంటే మీరు ఏ వేలో ఆన్సర్ చేస్తున్నారు, మల్టిప్లికేషన్స్ కానివ్వండి, ఎడిషన్స్ కానివ్వండి, సబ్ట్రాక్షన్స్ కానివ్వండి, డివిజన్స్ కానివ్వండి, మీరు చేసే పద్ధతి మార్చుకోవాలి. స్టాండర్డ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది, ట్రెడిషనల్ మెథడ్ అని అంటాం. ఆ మెథడ్లో చేస్తే మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఒకే టైం పడుతుంది. సో స్టాండర్డ్ మెథడ్స్లో నుంచి, ట్రెడిషనల్ మెథడ్స్లో నుంచి బయటకు వచ్చి సింప్లిఫికేషన్ టైం తగ్గేలాగా కొన్ని మెథడ్స్ నేర్చుకోవాలి. అలాంటివి నేర్చుకుంటే ఆన్సర్లు చేయొచ్చు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ మెథడ్ వాడి ఫార్ములా వాడారా, లేకపోతే నిజంగా పూర్తిగా సాల్వ్ చేసి పెట్టారా లేదా అనేది కూడా ఎగ్జామినర్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఆప్షన్స్లో మీరు ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ కరెక్టా రాంగా ఇది ఒక్కటే ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేసిన తర్వాతే ఆన్సర్ చేయాలి అనే మైండ్ సెట్లోంచి బయటకు వద్దాం. ఎందుకంటే ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రెండోది, క్వశ్చన్ని సాల్వ్ చేయకుండా కూడా ఆన్సర్ పెట్టేయచ్చు. ఏదో ఒక చిన్న కండిషన్ తీసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి అని అనుకుందాం. 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే మిగిలిన ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎలిమినేషన్ టెక్నిక్ అని అంటాం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతారు. ఇచ్చిన దానిలో ఈక్వేషన్ ఉంటుంది. ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి తేడా ఏంటంటే సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంటే అది ఈక్వేషన్. 0 అనే ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒక నెంబర్ ఉన్నా సరిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది అని అంటే దాన్ని ఈక్వేషన్ అని అంటాం. ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ లేకుండా డైరెక్ట్గా ఒకటే ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో మీకు ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత, తీటా వాల్యూ ఎంత అని అడిగినట్లయితే కనుక కింద ఆల్రెడీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఏబిసిడి అని. ఈ ఏబిసిడిల్లో ఎక్కడో ఒక చోట ఎక్స్ వాల్యూ ఉంది. సో ఈ క్వశ్చన్లో ఇచ్చిన డేటాని యూజ్ చేసి దాన్ని సాల్వ్ చేసి
ఏబిసిడిలో ఆప్షన్ ఎక్కడుంది అని వెతుక్కోవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇందులో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిన వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిన వాల్యూ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసినట్లయితే అదే ఆన్సర్ అవుతుంది. సపోజ్ బిలో ఏదో ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి బి ఆన్సర్ రైట్ అవుతుంది. సో దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అని అంటాం. నెక్స్ట్, క్వశ్చన్ చదివిన తర్వాత ఏదో ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఆన్సర్ ఎలా రాబోతుంది అనేది మనం గెస్ కొట్టేయచ్చు. సో ఆన్సర్ ఎలా రాబోతుంది అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మనం క్వశ్చన్ మొత్తాన్ని చదవకుండా కూడా ఆన్సర్ పెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ ఉంది అని అనుకున్నాం. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో సపోజ్ మీకు ఏరియా ఆఫ్ సర్కిల్ అని గురించి మాట్లాడారు. దీన్ని ఎగ్జాంపుల్ గురించి మాత్రమే చెప్తున్నా. సర్కిల్ ఏరియా గురించి మాట్లాడారు. సర్కిల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఎంతో కొంత వస్తుంది, దానికి మనకు సంబంధం లేని విషయం. పై వాల్యూ, పై అనేది 22/7. ఇక్కడ రేడియస్ వాల్యూ రావాలి. ఈ వాల్యూ ఎంతో కొంత ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేడియస్ వాల్యూ 22/7 అంటున్నాం కాబట్టి 22 అనేది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో 7 ఉంది. అంటే ఇక్కడ 11 మల్టిపుల్ని క్యాన్సిల్ చేయలేం. కాబట్టి ఆర్ వాల్యూ ఏదైనా సరే ఫైనల్ ఆన్సర్ అనేది మనకి 11 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి పై అనే వాల్యూ ఎక్కడున్నా సరే ఫార్ములా, ఏ ఫార్ములాలో అయినా సరే పై వాల్యూ ఉందనంటే ఆన్సర్ని డైరెక్ట్గా 11 మల్టిపుల్కి వెళ్ళిపోవచ్చు. సో క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఏరియా ఆఫ్ ది సర్కిల్ అనే వర్డ్ మీరు చూసినట్లయితే కనుక సర్కిల్ ఏరియా అని కానీ లేదా పెరిమీటర్ అని కానీ పై ఇన్వాల్వ్ అవుతుంది ఫార్ములాలో అని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మిగిలిన డేటా కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్లో ఎన్ని 11 మల్టిపుల్స్ ఉన్నాయో వెరిఫై చేసుకొని ఒకే ఒక 11 మల్టిపుల్ ఉంది అని అంటే మిగిలిన డేటాని కూడా చదవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్, మల్టిప్లికేషన్ రూల్స్, డివిజిబిలిటీ రూల్స్, ఎలిమినేషన్ టెక్నిక్, సబ్స్టిట్యూషన్ మెథడ్, సో ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకొని వీటిని ఎగ్జామ్లో అప్లై చేస్తే అప్పుడు మాత్రమే ఇచ్చిన టైంలో మీ అన్ని క్వశ్చన్స్ను సాల్వ్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మీరు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్లో చదువుకున్నటువంటి ఈ థియరీ ఎగ్జామ్స్కి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో నార్మల్గా మీరు రాసిన ఎగ్జామ్స్లో 2 అవర్స్ ఎగ్జాము, 3 అవర్స్ ఎగ్జాము విత్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. సో యూజువల్గా 3 అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి అని అనుకుంటే ఈ 10 క్వశ్చన్స్లో మీరు 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, మీకు దానికి ఇచ్చే టైము 3 అవర్స్ టైం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసేటప్పటికి యూజువల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే 1 అవర్, టైర్ 1 కానీ ప్రిలిమినరీ కానీ అయితే 1 అవర్ టైం ఉంటుంది. ఈ 1 అవర్లో సుమారుగా మీరు 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిపోయింది, టైం బాగా తగ్గిపోయింది. సో ఇక్కడ ఈ 100 క్వశ్చన్స్ని 1 అవర్లో చదవటం కూడా ఒక ఆర్ట్, చదివిన తర్వాత వాటిని ఆన్సర్స్ చేయటం ఒక ఆర్ట్, వదిలేయాల్సిన క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవటం, వాటిని కరెక్ట్ టైంలో వదిలేయటం, పట్టుకోవాల్సిన క్వశ్చన్స్ని పిక్ చేయాల్సినవి కరెక్ట్గా పిక్ చేసుకోవటం. సో ఇదంతా కూడా పెద్ద ఆర్ట్. మీ థియరీ ఎగ్జామ్స్లో అయినట్లయితే సపోజ్ 100 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. మీ క్లాస్లో, మీ కాలేజీలో, మీ యూనివర్సిటీలో, మీ కాలేజీలో, మీ క్లాస్లో సపోజ్ 10 మెంబర్స్ 100 మార్క్స్కి ఎలిజిబుల్ అయ్యే కంటెంట్ రాశారు. ఈ 10 మెంబర్స్కి 100 out of 100 వస్తుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు సపోజ్ n నెంబర్ పీపుల్ రాశారు, దానిలో 2 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఈక్వల్ మెరిట్లో ఉన్నారు. ఈక్వల్ మెరిట్లో ఉన్నారు కాబట్టి ఒక జాబ్ని 2కి పంచరు, ఒక జాబ్ని ఒక మనిషికే ఇస్తారు. కాబట్టి థియరీ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేజర్ డిఫరెన్స్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళకంటే బెటర్గా పెర్ఫామ్ చేయాలి. మీరు బాగా చదివితే సరిపోదు, పక్కన వాళ్ళకంటే బాగా చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇట్లాంటి ప్రాసెస్లో ప్రతి ఫేజ్లోనూ పక్కన వాళ్ళకంటే బెటర్గా పెర్ఫామ్ చేయాలి. మీరు బెటర్గా పెర్ఫామ్ చేయటం ఎలా తెలుస్తుంది మాకు? పక్కన వాళ్ళు ఎలా చదువుతున్నారో మాకు తెలియదు కదా. అందుకే వాళ్ళకంటే బాగా చదవాలి అని అంటే మీ టైంని మీరు స్ట్రెచ్ చేసుకోవాలి, మీ స్కిల్ని మీరు బాగా పెంచుకోవాలి. ప్రతిసారి కూడా మీరు మీ 6th సెన్స్ని ఇఫ్ యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు అడిగేసుకున్నట్లయితే కనుక నేను నా బెస్ట్ ఇస్తున్నానా అని,
మీ బెస్ట్ మీరు ఇవ్వగలగాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకు వచ్చేసేటప్పుడు 99.99% నా బెస్ట్ ఇచ్చాను అనే కేసులో కాకుండా నేను 100% ఎఫర్ట్ పెట్టాను, ఇది నా మ్యాక్సిమం స్ట్రెచ్చింగ్ లెవెల్. ఇలా గనక మీరు పెర్ఫామ్ చేసినట్లయితే ఉద్యోగం వస్తుందా రాదా అనేది సెకండరీ. ప్రతిసారి యూ షుడ్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. ఇలా చేసుకుంటూ ప్రిపరేషన్ టైంలో మీ మిస్టేక్స్ ఏమేం చేస్తున్నారనేది ఐడెంటిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ అదే మిస్టేక్ని రిపీట్ చేయకుండా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇలా వెళ్తే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది రాదు. సో పబ్లిక్ సెక్టర్ జాబ్స్లోకి రావాలి అని అనుకుంటే, అది ఏ జాబ్ అయినా కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ జాబ్లోకి రావాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్కి పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే నోటిఫికేషన్స్ ఇంకా రాలా, నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మినిమం టైం ఉండాలి. అప్పుడే టైర్ 1 పెడతారు లేదా ప్రిలిమ్స్ పెడతారు. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చాక మెయిన్స్ పెట్టాలి. మెయిన్స్ తర్వాత మళ్ళీ గ్యాప్ తర్వాత ఫైనల్ రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే తెల్లారి పొద్దున్న వచ్చి జాయిన్ అయిపోయామని చెప్పరు. మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఆ మెడికల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు పోస్టింగ్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి 6 months నుంచి 1 year టైం పడుతుంది. ఈ 6 months 1 year టైము మీరు ఓపిక్గా వెయిట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జామ్లో సక్సెస్ వచ్చింది అని అనుకుంటే ఈ 1 yearలోనే జాబ్ వస్తుంది. ఇన్ కేస్ ఈ ఫస్ట్ ఎగ్జామ్లో జాబ్ రాలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే మీకంటే బాగా పెర్ఫామ్ చేసినటువంటి అదర్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనకు ఉద్యోగం రాకుండా వేరే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది అని అంటే వాళ్ళు మనకంటే ఏదో బెటర్గా పెర్ఫామ్ చేశారు కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చింది. మనం మిస్టేక్స్ చేశాం. మనం ఏం మిస్టేక్స్ చేశాము అనేది సెల్ఫ్ పోస్ట్ మార్టం చేసుకొని సెల్ఫ్ అనలైజేషన్ చేసుకొని ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి రెడీ అవ్వాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ రాదు. సో యూజువల్గా స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఒక మిస్పర్సెప్షన్ ఒకటి ఉంది. అదేంటి అని అంటే మీకు సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియదు, ప్రిపరేషన్ టైంలో ఉన్నారు, సబ్జెక్ట్లో లెవెల్స్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎస్ఐ ఎగ్జామ్స్, బ్యాంక్లో క్లర్క్ ఎగ్జామ్స్, పిఓ ఎగ్జామ్స్, ఎస్ఓ ఎగ్జామ్స్, సిజిఎల్ ఎగ్జామ్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్, ఆర్ఆర్బిలో గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, జూనియర్ ఇంజనీర్, అలాగే గ్రూప్స్లో ఉంది. అలాగే సిసాట్ అని సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, సివిల్స్ ఎగ్జామ్లో కూడా సిసాట్ అనే పేపర్ ఉంది. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి సిసాట్ ఎగ్జామ్ వరకు ప్రతి ఎగ్జామ్లోనూ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ప్రతి దానిలోనూ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయంటే కాదు. మరి తేడా ఎక్కడొస్తుంది? అన్నిటిలోనూ ఇవే చాప్టర్స్ ఉంటాయి మనం మాట్లాడుకున్నాయే, కానీ క్వశ్చన్ వేరే ఉంటుంది. తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అని అంటే స్టాండర్డ్ ఆఫ్ ది క్వశ్చన్, అంటే సబ్జెక్ట్లో లెవెల్స్ ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ ఏంటి, అందులో వచ్చేటటువంటి స్టాండర్డ్ ఏంటి, అది మీకు తెలియదు. సో మీకు తెలియచెప్పాల్సింది ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ సపోజ్ మాకు కనుక ఎక్స్పీరియన్స్ ఉండి, ఎక్స్పర్టైజ్ ఉండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మంచి కమాండ్ ఉండి, మేము ఇంతకుముందు ట్రైన్ చేసినటువంటి స్టూడెంట్స్లో మంచి సెలక్షన్స్ వచ్చి ఇవన్నీ వస్తున్నాయి అని అంటే ఆన్ పార్ విత్ ద ఎగ్జామినేషన్ అనాలిసిస్ మేము కరెక్ట్గా చేసుకొని స్టూడెంట్స్ని అలా ప్రిపేర్ చేస్తున్నామని అర్థం. సపోజ్ మేము మీకు ప్రిపేర్ చేసాం మిమ్మల్ని, కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళారు. మీరు ఇక్కడ నేర్చుకున్నది ఒకటి కానీ ఎగ్జామ్లో వచ్చింది ఇంకొకటి. ఇలా ఇంకా జరిగినట్లయితే ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే స్టూడెంట్ ఏమనుకుంటారు అని అంటే పేపర్ టఫ్గా వచ్చింది అని అంటారు. పేపర్ టఫ్గా రావటం కాదండి, మీకు నేర్పించినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ట్రైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్ పార్ విత్ ద ఎగ్జామినేషన్ మిమ్మల్ని ట్రైన్ చేయలేదు. కాబట్టే మీరు ఎగ్జామ్లో మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ మీకు కనపడలేదు. సబ్జెక్ట్లో లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మీరు రాయబోయేటటువంటి ఎగ్జామ్స్ ఏంటి, దానిలో వచ్చేటటువంటి కంటెంట్ ఎలా ఉంటుంది, దాని స్టాండర్డ్ ఎలా ఉంటుంది, ఇది ఫ్యాకల్టీగా మేం జడ్జ్ చేసుకోవాలి. మేం జడ్జ్ చేసుకొని దాన్ని బట్టి మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. సో అలా ఇచ్చినట్లయితే కనుక మేము ఆన్ పార్ విత్ ద ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే మేము ట్రైన్ చేసేటటువంటి స్టూడెంట్స్ అంటే మీరు కూడా ఎగ్జామినేషన్కి ఆన్ పార్గా ఉంటారు. ఎగ్జామ్లో మీరు రాసడానికి వెళ్ళినప్పుడు అందులో ఉండే క్వశ్చన్స్ మేము నేర్పించినటువంటి క్వశ్చన్స్కి దగ్గరగా ఉంటాయి, మీకు కనపడతాయి. అలా కాకుండా మేము చెప్పింది ఒకటి మీకు వచ్చింది ఒకటి అని అంటే అక్కడ అర్థం ఫ్యాకల్టీలో తప్పు.
కానీ మీరు ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మా ఫ్యాకల్టీ మాకు ఇలాంటివన్నీ చెప్పలేదనే మాటకి మాట్లాడకుండా యూజువల్గా మీరు చెప్పే మాట ఏంటి అని అంటే పేపర్ టఫ్గా వచ్చింది అని అంటారు. సో పేపర్ టఫ్గా రాలేదు, పేపర్ మామూలుగానే వచ్చింది. పేపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టఫ్ ఈజీ అనే వర్డ్స్ వాడద్దు. నథింగ్ ఈజ్ టఫ్, నథింగ్ ఈజ్ ఈజీ. పేపర్ని మెజర్ చేసేటప్పుడు సింపులా, టైం టేకింగా, ఈ లెవెల్లో చూడాలి. ఒక క్వశ్చన్ చదివిన వెంటనే ఈ క్వశ్చన్ మీకు వచ్చా రాదా, వస్తే గనక ఏ మెథడ్లో మీరు చేయగలరు, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆన్సర్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా. ఎక్కువ టైం పడుతుంది అని అంటే అది లెందీ పేపర్, తక్కువ టైం పడుతుంది అంటే అది సింపుల్ పేపర్. అంతే తప్ప ఈజీ టఫ్ అనే వర్డ్స్ అనేవి యూజువల్గా వాటికి డెఫినేషన్ లేదు. ఇప్పుడు మీకు ఆన్సర్ చేయటం తెలిస్తే మీరు ఈజీగా ఫీల్ అవుతారు. అది 10 లైన్స్ వేసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తున్నా సరే యూ ఫీల్ దట్ ఇట్ ఈజ్ ఈజీ బికాజ్ యూ నో హౌ టు సాల్వ్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయటం మీకు తెలియనప్పుడు మీరు టఫ్గా ఫీల్ అవుతారు. అదే క్వశ్చన్ని మీకు తెలిసినట్లయితే సింగిల్ లైన్లో ఆన్సర్ పెట్టేసి ఉండొచ్చేమో, కానీ మీకు తెలియదు కాబట్టి మీరు టఫ్గా ఫీల్ అవుతారు. సో మీకు తెలిస్తే మీకు ఈజీ, మీకు తెలియకపోతే మీకు టఫ్. సో అంతే తప్ప టఫా ఈజీ అనేది జనరలైజ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, సెట్ ఆఫ్ పీపుల్కి మనం ఇంప్లై చేయలేం. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు చూసినా సరే లెందీనా సింపులా ఇందులో చేయాలి. యూజువల్గా ఏ ఎగ్జామ్ అయినా సరే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సింపుల్గా ఉంటుంది. అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి, తక్కువ టైంలో ఆన్సర్ చేసే విధంగా కూడా ఉంటాయి. కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్కి కట్ ఆఫ్ మార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, సింపుల్గా ఉంది కాబట్టి. అదే టైర్ 2 కానీ లేదా మెయిన్స్ కానీ ఎగ్జామ్స్ అయినట్లయితే లెందీ పేపర్ ఉంటుంది. లెందీ పేపర్ ఇచ్చినప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేం. సో మీరు క్వశ్చన్ పేపర్ని ఐడెంటిఫై చేసేటప్పుడు, డిస్టింగ్విష్ చేసేటప్పుడు లెందీనా సింపుల్ అని చూడాలి తప్ప ఈజీనా టఫ్ అనేది చూడకూడదు. నథింగ్ ఈజ్ ఈజీ అండ్ నథింగ్ ఈజ్ టఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్. నా వెన్ ఇట్ కమ్స్ టు సింప్లిఫికేషన్, నేను ప్రతిసారి ఇందాక నుంచి చెప్తున్నది ఏంటి అని అంటే సింప్లిఫికేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సింప్లిఫికేషన్ అంటే ఏంటి? ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్. ఈ బేసిక్ మ్యాథమెటికల్ సింబల్స్ ఏవైతే ఉంటాయో ఈ సింబల్స్ని మాత్రమే మనం వాడతాం. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్లో కానీ లేదా ఒక ఈక్వేషన్లో కానీ ఈ సింబల్స్ అన్నీ వచ్చినట్లయితే కనుక ఆర్డర్ ప్రియారిటీ ఉంది. ఆర్డర్ ప్రియారిటీ వి బాడ్మాస్. ఈ వి బాడ్మాస్ అనే ఆర్డర్ ప్రియారిటీ లేదా పెడ్మాస్, ఈ రెండు యూజువల్గా చాలా మందికి బాడ్మాస్ రూల్ అని అంటారు. కొంతమందికి వి బాడ్మాస్ కూడా తెలుసు, చాలా 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 తక్కువ మందికి పెడ్మాస్ రూల్స్ తెలుసు. సో వి బాడ్మాస్ రూల్ కానీ లేదా పెడ్మాస్ రూల్ కానీ, పెడ్మాస్ అంటే పేరెంథసిస్, ఎక్స్పోనెంట్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. వి బాడ్మాస్ అంటే వింక్లమ్, బ్రేసెస్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. బట్ అగైన్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ ఎక్స్ప్రెషన్లో మనకి 4 బేసిక్ మ్యాథమెటికల్ సింబల్స్ ఉన్నాయి అని అంటే వి బాడ్మాస్ రూల్ లేదా పెడ్మాస్ రూల్ని యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్కి ఆన్సర్ తీసుకురావాలి. అయితే ఈ వే ఎలా చేస్తాము అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంతో పాటు మనం స్క్వేర్స్ ఒకటి, తర్వాత క్యూబ్స్ ఒకటి కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. దీంతో పాటు స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కూడా మనం చేయగలగాలి. ఈ చేసే ప్రాసెస్ని మనం మార్చుకోవాలి. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నాము, ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి టెక్నిక్స్ నేర్చుకున్నట్లయితే కనుక స్క్వేర్ అనగానే ఫర్ ఎగ్జాంపుల్ 49 స్క్వేర్ రావాలి అని అంటే 49 into 49 వేసి ఈ ట్రెడిషనల్ మెథడ్ చేసేదానికంటే వేరే టెక్నిక్స్ ద్వారా స్క్వేర్స్ చేయటం, వేరే టెక్నిక్స్ ద్వారా మల్టిప్లికేషన్స్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 86 into 94 ఉంది. ఈ మల్టిప్లికేషన్ చేయాలి అంటే పైన ఒక నెంబరు కింద ఒక నెంబరు వేసేసి మల్టిప్లికేషన్ చేయటం కంటే టెక్నిక్స్ వాడాలి. ఈ టెక్నిక్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్న టెక్నిక్సే అయ్యి ఉంటాయి. ఆ టెక్నిక్స్ వాడి మీరు చేయగలగాలి. అలా చేసినట్లయితే కనుక ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఈ టెక్నిక్స్ కూడా ప్రతిదానికి సేమ్ టెక్నిక్ ఉండదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ వాడుకుంటాం. వాడాల్సిన టైంలో ఒక్కొక్కటి వాడుకుంటూ ఉంటాం. ఇక్కడే మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అంటే ఫస్ట్
ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి చెప్పే టెక్నిక్ ప్రతి చోట ఉపయోగపడుతున్నానంటే ప్రతి చోట ఉపయోగపడకపోవచ్చు. బట్ మీరు టెక్నిక్స్ నేర్చుకోవాలి. టెక్నిక్ కాదు నేర్చుకోవాల్సింది, టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి వాడుకుంటాం. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉంది, దీన్ని సాల్వ్ చేయాలి అని అంటే దీన్ని 90-4 అంటాం, దీన్ని 90+4 అంటాం. 90-4, 90+4 అంటే a - b ఇంటూ a + b ఫామ్లో ఉంది. a² - b² అని మీకు తెలుసు. 90-4 90+4 a² - b² అంటాం. a² అంటే 90² దట్ ఈజ్ 8100 -4² దట్ ఈజ్ 16. 8100 - 16 ఆన్సర్ ఈజ్ డన్. సేమ్ టెక్నిక్ ఇక్కడ వాడాలి అని అంటే కుదరకపోవచ్చు. సో ఇక్కడ 25 × 26 అని ఉంది. ఇక్కడ మనం 25 అనే నంబర్ని 100/4గా రాసుకోవటం తెలుసు. 25ని 100/4 అనొచ్చు. సో 25 ప్లేస్లో 100/4 అని మీరు అనుకున్నట్లయితే న్యూమరేటర్లో 100 × 26 అంటే 2600 /4. 2600 /4 అంటే మళ్ళీ 4 తోటి క్యాన్సిలేషన్ చేయకుండా మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. /4 అంటే 4తో డివైడ్ చేయొచ్చు, లేదా 2 తోటి 2 టైమ్స్ డివైడ్ చేసుకోవచ్చు. 2 తోటి 2 టైమ్స్ డివైడ్ చేయటం ఫాస్టర్ అవుతుంది. 2600ని 4తో డివైడ్ చేయటం కంటే 2 తోటి 2 టైమ్స్ డివైడ్ చేయటం ఈజీ. అంటే హాఫ్ మళ్ళీ హాఫ్. 2600లో హాఫ్ అంటే 1300, 1300లో హాఫ్ అంటే 650. సేమ్ టెక్నిక్ ఇక్కడ వాడట్లేదు, ఇక్కడ మనం డిఫరెంట్ టెక్నిక్ వాడుతున్నాం. సో నెక్స్ట్ 11 × 12 అని అంటున్నాం. ఇక్కడ మళ్ళీ వేరే టెక్నిక్ వాడుతున్నాం. 11 × 12 ఇలా కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు, పక్క నెంబర్స్ వచ్చినప్పుడు 11 × 12 కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం వాడేది ఏంటి అని అంటే, ఇది స్మాల్ నెంబరు, ఇది బిగ్ నెంబరు. స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ వాడచ్చు, లేదా బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్ వాడచ్చు, లేదా రివర్స్ మల్టిప్లికేషన్ అని అంటాం. ఈ రివర్స్ మల్టిప్లికేషన్ ఏంటి అని అంటే మనకి ప్లేస్ వాల్యూ తోటి సంబంధం అవుతుంది. 11 10 టైమ్స్ దట్ ఈజ్ 110 అండ్ 11 2 టైమ్స్ దట్ ఈజ్ 22. లేదా ఈ 12నే దీంతో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మీకు 10 ఉంది, 12 × 10 దట్ ఈజ్ 120 ప్లస్ 12 × 1 దట్ ఈజ్ 12. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని రివర్స్ మల్టిప్లికేషన్ అని అంటాం. ప్లేస్ వాల్యూ తోటి మనకు సంబంధించినవి. ఇక్కడ కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినట్లయితే కనుక స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్, లేదా బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్. వీటిల్లో మీరు ఏది చేసినా సరే మీకు వచ్చే ఆన్సర్ 132. ఏదైనా చేయొచ్చు. మరి ఇంతకుముందు 25 × 26 కూడా కన్సిక్యూటివ్ నెంబర్సే కదా, మరి 25 × 26ని కూడా ఈ వేలో చేయొచ్చా? ఎస్, 25 × 26ని కూడా ఈ వేలో చేయొచ్చు. స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ అని అంటున్నాం, లేదా బిగ్ నెంబర్ స్క్వేర్ మైనస్ బిగ్ నెంబర్, లేదా రివర్స్ మల్టిప్లికేషన్. 26 20 టైమ్స్ కావాలి. 26 20 టైమ్స్ అంటే 520 ప్లస్ 26 5 టైమ్స్ కావాలి అంటే 130. రివర్స్ మల్టిప్లికేషన్. లేదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు 25ని 100/5 అనుకున్నట్లయితే కనుక 100 × 26 దట్ ఈస్ 2600 /4 ఈ వేలో చేసినా సరే ఆన్సర్ అనేది 650 వస్తుంది. ఇలానే కాదు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ మెథడ్ వల్ల, ట్రెడిషనల్ మెథడ్ అంటే పైన 26 కింద 25 అడ్డగీత మళ్ళీ కొట్టేసుకుని యాడ్ చేసుకోవటం. ఈ వేలో కూడా మీరు చేసిన ఆన్సర్ 650 వస్తుంది. సో ఆన్సర్ రావడానికి మనకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్లో మీకు ఒక మెథడే తెలిసి ఉండొచ్చు, లేదా 2 మెథడ్స్ తెలిసి ఉండొచ్చు. టెక్నిక్స్ ఏమున్నాయి, ఆ టెక్నిక్స్ని కరెక్ట్గా మనం ఎక్కడ వాడగలగాలి. సో 86 × 94 ఉంటే ఒకటి వాడాం, 25 × 26 ఉంటే ఇంకోటి వాడుతున్నాం, 11 × 12 ఉన్నట్లయితే రివర్స్ మల్టిప్లికేషన్, స్మాల్ నెంబర్ ప్లస్ స్మాల్ నెంబర్, బిగ్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్, ఇలా రకరకాలవి వాడుతున్నాం. సో ఈ క్లాసెస్లో మీరు నేర్చుకోవాల్సింది ఆ టెక్నిక్స్. నెక్స్ట్ మిమ్మల్ని ప్రాక్టీస్ చేయండి అని అంటూ ఉంటాం. ఎందుకు ప్రాక్టీస్ చేయమని అడుగుతాము అని అంటే, మీరు నేర్చుకున్నటువంటి బోలెడని టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్లో ఏది ఎక్కడ వాడాలి అనేది మీకు అర్థమవుతుంది. ప్రతి దగ్గర a + b × a - b అప్లై అవ్వదు. ప్రతి దగ్గర కూడా 25 ఉండదు. ప్రతి దగ్గర కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉండవు. సో ఎక్కడెక్కడ ఏ నెంబర్స్ ఉంటాయి అనేది మీకు
అలవాటు అవ్వాలి, ప్రాక్టీస్ అవ్వాలి అని అంటే మీరు ఎక్కువ సార్లు ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. అందుకనే మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.